టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఖమ్మంలో తన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు 30% ట్యాక్స్ నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ చెప్పినట్లుగా ఇది ప్రజల సంక్షేమానికి ప్రతికూలంగా పనిచేస్తున్న చర్యలు. కేటీఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ పై తన విమర్శలు కొనసాగించారు. ఎన్నో ఆశలు కల్పించి అబద్ధాలు చెప్పి మరియు అడగగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన చెప్పినట్లు మదురైలో బట్టి విక్రమార్క ప్రజలకు గ్యారంటీ కార్డులు పంచి 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ఆశాభావాన్ని కల్పించారు. అయితే 100 రోజులు పోయాయి, 2 ఏళ్లు అయ్యాయి, కానీ ఇప్పటికీ ఆ హామీలు ఏమీ నెరవేరలేదు. కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డు ఎక్కడ పెట్టుకోవాలి? ఆయన ఈ వ్యాఖ్యతో కాంగ్రెస్ అధికారంపై మరోసారి ప్రజల్లో ఉత్కంఠను రేపారు. కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ రైతులకు, యువతకు, మహిళలకు ఎక్కువ రాబడి సాధించడానికి ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు మాత్రమే అని, కేటీఆర్ పాలనలో వచ్చిన అభివృద్ధిని ప్రజలు స్పష్టంగా చూడగలుగుతున్నారని అన్నారు. ఈ రాజకీయ వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఈ ఆరోపణలు ఖచ్చితంగా రాజకీయ చర్చలకు నాంది పలుకుతున్నాయి.